నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు. వనపర్తిలో పల్స్ పోలియోపై చైతన్య ర్యాలీ. ప్రతి బిడ్డకు 2 చుక్కలు అందించాలని పిలుపు. వనపర్తి జిల్లా కేంద్రంలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి నేతృత్వంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు 2 చుక్కలు చిన్నారికి రక్షణ అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. మన పిల్లల భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలంటే పోలియో చుక్కలు తప్పనిసరి. జిల్లాలో 46,150 మంది చిన్నారుల కోసం 343 కేంద్రాలు, 1,300 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి దగ్గరలోని ప్రభుత్వ కేంద్రంలో ఉచితంగా చుక్కలు వేయించండి. పోలియో లేని సమాజాన్ని నిర్మిద్దాం. ప్రతి చిన్నారి నవ్వు వెనుక ఆరోగ్యకరమైన రేపు ఉండాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని వైద్యాధికారులు విజ్ఞప్తి చేశారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. జిల్లా హెల్త్ డిపార్ట్మెంట్ DMHO గారి ఆధ్వర్యంలో గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, జేసీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మిగతా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ మెడికల్ సిబ్బంది అందరూ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళందరి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో పల్స్ పోలియో మీద అవగాహన సదస్సు ఈరోజు నిర్వహించేదాన్ని అవేర్నెస్ కోసం రేపటి నుంచి 3 రోజులు పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుంది. సో మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాల కిందనే జీరో పోలియోలెస్ కంట్రీ అయింది. కాకపోతే పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పక్క దేశాల నుంచి వలసవాదులు ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మన వనపర్తి జిల్లాలో 46,150 మంది చిన్నపిల్లలు ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి బాబు నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళని ఐడెంటిఫై చేసి 46,150 మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం 343 సెంటర్లు, 1,300 చిల్లర మెడికల్ స్టాఫ్ అందరూ రేపటి నుంచి అందుబాటులో ఉండి ఈ పోలియో చుక్కలేసే కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా వనపర్తి జిల్లా తల్లిదండ్రులందరినీ, ప్రజలందరినీ మెడికల్ సిబ్బంది తరఫున, నా తరఫున, గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యం జరుగుతున్న వాళ్ళందరి తరఫున, మనందరి తరఫున ఈ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆ పోలియో వచ్చినా రాకపోయినా ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి అప్ టు 5 years వరకు అందరికీ ఆ పోలియో డ్రాప్స్ చేయడం వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు. కాబట్టి అందరూ వనపర్తి జిల్లాలో ఉన్న అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. కానీ మన పరిసర దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కేసెస్ నమోదు అవుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఆ కేసెస్ మన కంట్రీలోకి ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసం మనం రెగ్యులర్గా ఈ యాక్టివిటీ చేస్తాం. రెగ్యులర్గా పోలియో డ్రాప్స్ చేస్తున్నా సరే మనము ఇమ్యునైజేషన్ దీంట్లో ఈ ప్రోగ్రాంలో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ యాడ్ ఆన్ ఇమ్యూనిటీ కోసం అని చెప్పి ఖచ్చితంగా ఈ చుక్కలు వేయించుకోవాలి. రేపటి నుంచి మనకు 3 రోజులు ఉంటుంది ఈ ప్రోగ్రామ్. రేపు వచ్చేసి బూత్ యాక్టివిటీ ఉంటుంది. బూత్లో పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకందరికీ వేస్తారు. ఎవరైతే పిల్లలు మిస్ అవుతారో వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి మన వాళ్ళు బృందాలుగా ఆ ఇంట్లో వాళ్ళని చెక్ చేసి ఆ పిల్లలకి ఏ పోలియో ఉంటే వాళ్ళకి మళ్ళీ మనం డ్రాప్ చేస్తాం. ఇది 3 రోజులు జరుగుతుంది.